పేట నియోజకవర్గంలో మార్కెట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మక్క రైతులు కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా చాలా సమస్యలు ఒకదానికొకటి తెరపైకి వస్తా ఉందని ఎట్లా చూడొచ్చు మరి? ప్రజాపాలనలాగా అనిపిస్తా ఉందా? మిత్రుడు నవీన్ గారు, నేను ఒకటే బాధ కూడా అనిపిస్తా ఉంది. ఇవాళ ఒక 2 సంవత్సరాలు గడవగానే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోవడం, ఇటు రైతుల విశ్వాసం కోల్పోయింది. రైతులు పండించినటువంటి మక్క రైతులు అయితే రోడ్ల పడుతున్నారు. రోడ్డు మీద పట్టరండి, 45 డిగ్రీల ఎండను భరిస్తూ మాడిపోతూ వారు ఎండిపోతూ డిహైడ్రేషన్ గురై, ముఖ్యంగా మహిళా రైతులు, వృద్ధులు, చాలా మంది రోగులు, వివిధ రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా కాపలా కాస్తా ఉన్నారు. నేను నెల రోజుల నుంచి అండి గన్ని ఇచ్చే దిక్కు లేదు. నెల రోజులే మా సెంటర్లలో మొక్కజొన్న తీసుకొచ్చి కాంటాలో కావు, కాంటా అయిన తర్వాత కూడా ట్రాన్స్పోర్ట్ ఉండదు, ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత గోడౌన్ ఫెసిలిటీ ఉండదు, అసలు ఒకదానికి సంబంధం ఉండదు. దీన్ని సమీక్షించే వాడే కూడా తెలియదు, దాని స్టీరింగ్ ఎవరి చేతుల్లో తెలియదు, అసలు ఎంత దిగుబడి వస్తుందో అంచనా లేదు. వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకుంటే ఈ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అయింది. ప్రభుత్వం మాత్రం 8 లక్షలు మాత్రమే కొట్టదట. దాంట్లో గోడౌన్ స్పేస్ వస్తే 1 లక్ష టన్నుల గోడౌన్ స్పేస్ మాత్రమే ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించిన సిగ్గులేదా? కేవలం డైవర్షన్ కోసమే కదా. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ప్రైవేట్ ట్రేడర్స్ వచ్చి 150 పెంచితే రైతులు ఇక్కడ ఇబ్బందులు కనుక కలిగిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఇబ్బందులు కలిగిస్తే ప్రైవేట్ వైపు డైవర్ట్ అవుతారని చెప్పి, అంతే కదా ఇంత డ్రామా అంతా. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అటు స్థానిక, అంటే దానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు ఓట్లు గెలిచిన వాళ్ళే కదా. దిక్కు లేదు. ఇవాళ వేల మంది రోడ్ల మీద నిరసనలు వివిధ పద్ధతి, ఎమ్మెల్యే దిక్కు లేదు, ఎంపీ దిక్కు లేదు, మంత్రులకు అసలు సోయే లేదు, ఎక్కడ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. ఇలా కేబినెట్ నడుస్తా ఉంది. ఆ కేబినెట్ లో అసలు ఏ ప్రాధాన్యత అంశాలు పెట్టిన స్పష్టత లేదు. ఇలా మొక్కజొన్న కొనుగోలు సంబంధించిన జీవోనే లేదు. అసలు జీవో విడుదల చేయకుండా, ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకుండా, ఏ పద్ధతికి వెళ్ళి చెల్లింపులు చేస్తాం అనేటువంటి సోయి లేకుండా ఇవాళ సెంటర్లు పెట్టచ్చా? ఆ సెంటర్లు ఎంత డ్రామా అంటే మీకు తెలియాలి నవీన్ గారు. ప్రతి మండలానికి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి మండలానికి 6, 7, 8 సెంటర్లు పెట్టేది ప్రెజర్ తట్టుకోవడానికి. ఇవాళ ప్రతి మండలానికి ఒకటే సెంటర్ పెట్టారండి. 15,000 ఎకరాలు మినిమం ఉంటుంది ఒక మండలంలో మొక్కజొన్న క్రాప్. ఒక సెంటర్ పెడితే అది ఏందన్నట్టు దాని డ్రామా. ఒక సెంటర్ పెడితే 15,000 ఎకరాల్లో వచ్చినటువంటి దిగుబడి ఇవాళ దాని కాంటాలు పెట్టేస్తే ఒక కాంటా తోటి వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారా? ఇది కరెక్టేనా? అధికారుల కన్నా అనిపించాలి కదా కొద్దిగా, ఇది సాధ్యం కాదని చెప్పి వాళ్ళ పేమెంట్ ఇచ్చే పరిస్థితి, ఒక క్వింటాల్ పేమెంట్ ఇచ్చే దిక్కులేదు ఇప్పటికి. అంటే అది కూడా ఒకవేళ నిజంగా కొంటున్నా కూడా 4-5 నెలలు అవుతుందని చెప్తా ఉన్నారు రైతులందరూ. డబ్బులు ఇప్పుడు కూడా 4-5 నెలలకే పేమెంట్ అంటున్నారు. పేమెంట్ కూడా ఓకే బోనస్ ఇస్తామన్నారు, అది కూడా మోసం చేశారు. ఏంటన్నా మరి ఏంటి ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మరి? మీ పార్టీ తరఫున కావచ్చు, మీరు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆర్టీసీ కార్మికులను, అదే విధంగా రైతులను కాపాడుకోవడానికి ప్రత్యక్ష పోరాటాలు ఇక్కడ నుంచి ప్రారంభము.